ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ యొక్క వాక్యం కొరకు వచ్చిన మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 10 మరియు 11వ వచనములను చదువుకుందాం. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికిని మిగులా భయము కలిగెను. మనము చదివిన వాక్య భాగములో దేవుని బిడ్డలకు ముందు వెళ్ళి అబద్ధము పలికిన ఒక స్త్రీ అక్కడే పడి చనిపోయిన కార్యమును చూడగలము. మనకు ఈ సంఘటన బాగా తెలుసు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏకముగా దేవుని యొక్క సన్నిధిలో అబద్ధము చెప్పటం వలన, అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను మోసగించేదానికి ప్రయత్నించిన దాని వలన వారు చనిపోయిన కార్యం. అనగా వీరు ఎవరు అని మనము బాగా తెలుసుకొని, వీరు ఎవరు అంటే అననీయ సప్పేరా అనే ఇద్దరును గురించి చెప్పబడుచు ఉన్నది. వారు దేవుని సన్నిధికి వెళ్ళి అందరిలాగానే ఇవ్వాలని ఆశ కలిగినప్పటికీ వారిలో కొంచెం స్వార్థం ఉన్నది. ఆ స్వార్థమును బట్టి వారు దేవుని సన్నిధికి తమ యొక్క ఆస్తి నమ్మి తీసుకొని వెళ్ళినారు, కానీ కొద్దిగా దాచిపెట్టుకున్నారు. వారు దేవుని సన్నిధికి వెళ్ళి యథార్థముగా మేము ఇంత కమ్మాము, కొంచెం దాచిపెట్టుకున్నామని చెప్పుంటే ఎవరు దాని గురించి ప్రశ్నించేవారు కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో, అనగా దేవ ఆలయంలో దేవుని యొక్క సేవకులకు ముందు వెళ్ళి మేము ఇంతకే అమ్మినాము, మేము అమ్మినంతా తీసుకొచ్చి మీకు ఇస్తున్నామన్న రీతిగా తాము వారు చూపించుకున్నారు. అది దేవుని యొక్క ఆత్మను మోసగించేదానికి ప్రయత్నించిన ఒక కార్యము. అందుకే వారు ఆ క్షణమునే అక్కడే పడి చనిపోయినారని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుచు ఉన్నది. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధికి నీవు వెళ్తున్నావు. నీ హృదయమును ఎలాగూ నీవు కాపాడుకుంటున్నావు? నిజముగా నీవు యథార్థతతోటి దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే, మోసగించే మనసుతో నీవు వెళ్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. దేవుని సన్నిధికి వెళ్ళి నేను పరిశుద్ధులను, నా వంటి పరిశుద్ధుడు మరి ఒకడు లేడు అని చూపించుకుంటూ నీ కార్యములన్నీ దేవుని సన్నిధిలో దేవునికి హేయమైనదిగా, లేకపోతే దేవుని దుఃఖపరిచేవిగా ఉన్నట్లయితే నిజముగా నీవు ఆయన యొక్క ఉగ్రతకు గురి అవుతావు అని ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకును. ఉన్నది ఉన్నట్లే చెప్పుకోవడానికి నేర్చుకో. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని యథార్థముగా ఉంచేది నేర్చుకో. అందుకే ప్రభు చెప్పినాడు, అవునంటే అవును, కాదంటే కాదు అని నీ జీవితం ఉండాలంటున్నాడు. అంతకు మించినది పాపము, అంతకు మించినది పాపము అని చెప్పబడుచున్నది. నీవు అవునంటే అవును, కాదు కాదంటే అవునన్న రీతిగా ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధిలో మోసగించడానికి ప్రయత్నిస్తావు. ఉదయకాలంన దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోకుండా వెళ్ళావో, దేవుని యొక్క కృప నిన్ను ఎంతగా కనికరించినదో అని ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే ఆ దినములలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి పాపము చేసిన వారిగా వారు నిలబడ్డ వెంటనే, లేకుంటే వారి యొక్క మాటలు వారి నోటి నుండి బయటకు వచ్చిన వెంటనే అననీయ సప్పేరా ఇద్దరు అక్కడే పడి చనిపోయినారు.
దేవుని యొక్క కోపము, ఉగ్రత వెంటనే వారిపైకి దిగి వచ్చినది. ఈ దినములలో ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా నీ పైన తన కరుణ జాలి చూపించేదాన్ని బట్టి ఆయన యొక్క ప్రేమను నీవు చులకనగా తీసుకుంటున్నావేమో అని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక దినము రానై ఉన్నాడు, నీకు న్యాయ తీర్పులోకి నేను తీసుకొని రానై ఉన్నాడు అని నీవు గ్రహించుకొని నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో నీవు యథార్థముగా కాపాడుకో. నీ మాటలు అవునంటే అవునుగానే ఉండాలి, కాదంటే కాదుగానే ఉండాలి. అంతకు మించిన కార్యము నీవు చేసినట్లయితే అది పాపము, అది అపవాది దగ్గర నుండి వచ్చినదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని పరిశుద్ధాత్మను మోసగించేదానికి ప్రయత్నిస్తున్నావనే కార్యమును కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో. దేవుని పరిశుద్ధ సన్నిధికి వెళ్ళినప్పుడు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. ఎవరు చూస్తున్నారులే నా యొక్క అంతరంగమును అనుకుంటున్నావేమో, అంతరంగమును ఎరిగిన ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ సమస్తమును ఎరిగిన ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు చేసే ప్రతి కార్యము లిఖించబడుచున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయ కాలమున నీ ప్రవర్తన, నీ మాటలు దేవుని సన్నిధిలో ఆయనకు అంగీకారముగా ఉన్నాయా? లేని ఎడల నీవు పరీక్షించుకొని సరి చేసుకునే సమయం ఇది. అననీయ సప్ఫీరాలకు మరి యొక్క తరుణము ఇవ్వబడలేదు. వారు అక్కడే పడి చనిపోయినారు. ప్రభు నిన్ను ప్రేమించి నీకు అనేక తరుణములు ఇచ్చినాడు. ఇవ్వబడిన తరుణములను సద్వినియోగపరుచుకున్నట్లయితే నీవు నిజముగా ధన్యుడవు. నీవు ఇవ్వబడిన తరుణమును సద్వినియోగపరుచుకున్నట్లయితే నీవు నిజముగా ఆశీర్వదించబడిన వ్యక్తివి. లేని ఎడల దేవుని యొక్క కోపము దిగి వచ్చినట్లయితే నీ జీవితము ఏమైందో నీకు తెలియదు. ఉన్నత స్థానంలో ఉన్న నీవు అకస్మాత్తుగా కిందికి త్రోయబడతావు. నీ యొక్క వేటిని చూసి, ఏ కార్యంను చూసి నేను గొప్పవాడిగా ఉన్నాను, నేను ఇలా హెచ్చించబడ్డాను అనుకుంటున్నావో వాటి నుండి నీవు త్రోసివేయబడతావేమో అని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆశించినప్పుడు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. పరిశుద్ధాత్మను మోసగించే కార్యం ఏమి చేయకుండా నీవు పరిశుద్ధముగా కాపాడుకున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. పరిశుద్ధాత్మ చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం కోసం పంపించిన దేవుని యొక్క ప్రసన్నతను నీవు ఎలాగూ మోసగిస్తున్నావని చూస్తూ ఉన్నాడు. నీవు బయటికి ఒకటి, లోపల ఒకటిగా ఉన్న కార్యమును చూస్తూ ఉన్నాడు. ఆయనను ప్రభు దయాళుడుగా ఉన్నదాన్ని బట్టి ఇంతవరకు నిన్ను క్షమించినాడు. ఒకవేళ ఈ తరుణం మరలా నీకు లేకపోవచ్చు. అంతకుముందే నీవు జాగ్రత్తగా ఉండమని ప్రభు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. నీవు నీ జీవితమును యథార్థముగా కాపాడుకో. దేవుని యొక్క ప్రేమను నీవు నిర్లక్ష్యము చేయవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో మీరు అనుగ్రహించిన నీ మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీకు నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు తండ్రి యథార్థంగా మమ్మల్ని కాపాడుకొని ఆ మాటలు యథార్థముగా ఉన్నట్లు, హృదయ తలంపులు, ధ్యానము నీకు అంగీకారంగా ఉన్నట్లుగా చేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.